వచ్చేస్తా. బేబీ బేబీ ఏమిటమ్మా? ఫాదర్, మా డాడీ వస్తారమ్మా. నువ్వు బాగా చదువుకుని ఉత్తరాలు రాస్తే తప్పకుండా వస్తారమ్మా. నిజంగానా ఫాదర్? నిజమమ్మా. నాతో బేబీ రాధిక 30 మార్క్స్. బేబీ లిల్లీ 20 మార్క్స్. బేబీ శశి 80 మార్క్స్. బేబీ శశికి క్లాస్ లో ఫస్ట్ ర్యాంక్ వచ్చింది. వస్తారమ్మా. నువ్వు బాగా చదివి ఉత్తరాలు రాస్తే మీ డాడీ తప్పకుండా వస్తారు. శశి పర్వాలేదు. ఏమిటి రాస్తున్నా? డాడీకి లెటర్ రాశాను. పూర్తయింది ఫాదర్. పోస్ట్ చేయాలి. వెరీ గుడ్. డాక్టర్ గారు నమస్కారం. రండి కూర్చోండి. ఏమిటి మీరే ప్రత్యేకంగా వచ్చారు? తమతో ప్రత్యేకమైన పనుండి ప్రత్యేకంగా నేనే వచ్చాను. ఇది పార్సల్ తీసుకోండి. అయ్యా డాక్టర్ గారు, దేవుడు అడ్రస్ ఎక్కడండి? ఇవాళ చిక్కు ప్రశ్న వేశారే. ఒక విధంగా చెప్పాలంటే మంచి మనిషే దేవుడు. మంచి ఎక్కడుంటే దేవుడు అక్కడే ఉంటాడు. కరెక్ట్. శ్రీకృష్ణ పరమాత్మ కూడా గీతోపదేశంలో అదే చెప్పాడు. ఇంతకీ మీ సమస్య ఏంటండి? ముందు ఈ ఉత్తరాలు చూడండి. ఉత్తరాలా? డాడీకి కేర్ ఆఫ్ దేవుడు. ఆశ్చర్యంగా ఉంది. ఎవరో పసిపిల్ల పాపం వాళ్ళ నాన్న దేవుడి దగ్గర ఉన్నాడని వారానికి 2 ఉత్తరాలు రాస్తుంది. పాపం ఆ పసిపాప తండ్రి కోసం ఎంతో ప్రతిపిస్తుందో. పసితనంలో పిల్లల మనసు కలత చెందడం మంచిది కాదు మాస్టర్. అందుకే కదండి ఈ ఉత్తరాలు తమ వద్దకు తీసుకొచ్చాను. ఇకపోతే నా సర్వీసులో ఏ ఒక్క ఉత్తరం వృధా చేయలేదు కాబట్టి, ఈ చుట్టుపక్కల ప్రజలకు మీరే సాక్షాత్తు దేవుడు కాబట్టి ఈ ఉత్తరాలు తమకు దఖలపరుస్తున్నారు. మాస్టర్, ఈ ఉత్తరాలకు నేను సమాధానం రాస్తాను. చాలా సంతోషం డాక్టర్ గారు. అంతేకాదండి, ఇక నుంచి దేవుడి పేరు ఏ ఉత్తరాలు వచ్చినా తమ సన్నిధికే పంపించుకుంటాను. ఇంతే సంగతులు చిత్తగించవలను. సెలవు. డాడీ, నీకు ఎన్నో ఉత్తరాలు రాశాను. నీవు జవాబే రాయలేదు. నువ్వు దేవుణ్ణి సెలవడికి వెంటనే ఇక్కడికి రా, లేకపోతే నేనే దేవుడి దగ్గరికి వచ్చేస్తా. ఏడుస్తూ నీ శశి. బాబు మాధవ, ఏంట్రా పరచాను? ఆ ఉత్తరం ఎక్కడిది? ఏం లేదు బామ్మ. కాన్వెంట్ లో చదువుతున్న ఒక అనాథ పాప తన తండ్రి దేవుడి దగ్గర ఉన్నాడు అనుకుని దేవుడి పేరు ఉత్తరాలు రాసింది. ఈ ఉత్తరాలు పోస్ట్ మాస్టర్ నాకు ఇచ్చాడు. పాప ఈ ఉత్తరాలు చదువుతుంటే ఆ బిడ్డ తన తండ్రిని చూడాలనుకునే ఆవేదన అనుకోకుండా నా మనసును కలిగించింది. పాపం, ఆ బిడ్డ మనసు ఎంత బాధపడుతుందో. ఆ లోటు ఎవరు తీర్చగలరు? నేనే తీరుస్తాను. మాధవ, మిస్టర్ రిచర్డ్స్ సార్, మన స్కూల్ స్పోర్ట్స్ ఈ నెలాఖరులోపుగా పూర్తి చేయాలి. అలాగే సార్, ఏర్పాట్లన్నీ చాలా వరకు పూర్తిగా వచ్చాయి. దట్స్ గుడ్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. ఎవరికి? బేబీ శశికి. బేబీ శశిక. బేబీ శశికి మీ డాడీ ఆశీస్సులు. నాకు దేవుడి దగ్గర చాలా పని ఉందమ్మా. వీలు చూసుకుని 2 రోజుల్లో వస్తాను. ఈ బొమ్మల పుస్తకాలు, స్వీట్స్ నీకే పంపిస్తున్నా. చక్కగా చదువుకుని మంచి పిల్లవని పేరు తెచ్చుకో. ముద్దులతో నీ డాడీ. డాడీ ఆశ్చర్యంగా ఉంది. ఎవరో ధర్మాత్ముడు శశి లేత హృదయం బాధపడకూడదని ఇలా పంపించుంటాడు. శశి, శశి, మీ డాడీ పుస్తకాలు, స్వీట్స్ పంపించారు. 2 రోజుల్లో వస్తున్నానని ఉత్తరం కూడా రాశారు. నిజమా? అవునమ్మా. శశి, ఏడుస్తున్నావమ్మా? ఎడట్లేదు ఫాదర్. నాకు ఎంతో సంతోషమైంది అంతే. ఏ రాధిక,
మా డాడీ చచ్చిపోయాడు అన్నారు కదా, చూడండి ఈ స్వీట్స్, ఈ బొమ్మల పుస్తకాలు మా డాడీ పంపించారు. మీ డాడీలు ఎప్పుడైనా పంపించారా? అందరికన్నా మా డాడీ మంచివారు కాబట్టి పంపించారు. మళ్ళీ మా డాడీ లేడన్నారా ఫాదర్ ఊరుకోరు. జాగ్రత్త, తెలిసిందా? డాడీ, నువ్వు పంపిన స్వీట్స్ లెటరు అందినాయి. అందరి అమ్మా నాన్నలు ప్రతి ఆదివారం వస్తున్నారు. వచ్చే ఆదివారం నువ్వు కూడా తప్పక రావాలి. తప్పకుండా వస్తాను. ఎవరు పాప నువ్వు? మా డాడీ మీ డాడీ అంటావా? నువ్వేనా దేవుడి దగ్గర ఉన్న మా డాడీవి? అవునమ్మా, నేనే మీ డాడీని. డాడీ చూడు డాడీ, వీళ్ళు మీ డాడీ చచ్చిపోయాడని ఏడిపిస్తున్నారు. తప్పు కదమ్మా, సాటి పిల్లలు నేర్పించొచ్చా? అంతా జతగా ఉండాలి. వెళ్ళండి. అలాగే. ఫాదర్, మా డాడీ. గుడ్ మార్నింగ్ ఫాదర్. గుడ్ మార్నింగ్. మీరు ఐఎమ్ డాక్టర్ మాధవ్. ఐసి శశికి ఉత్తరాలు రాసిన వాడిని నేనే. అర్థం చేసుకున్నాను బాబు, ఎంత సహృదయం మీరు. ప్లీజ్ కమ్. థ్యాంక్స్. ఓ కంపు గారా? కంపు గారు కాదు, కాంపౌండర్. ఏమిటండి ఇది? పట్ట పగలు వయసు వచ్చిన వ్యక్తితో మీద చెయ్యేస్తే చూసేవాళ్ళు ఏమనుకుంటారు? వయసులో ఉన్నావు కాబట్టి వేశాను. ప్రపంచానికి నువ్వు వితంతువే కావచ్చు, నాకు మాత్రం తంతవే. పట్టు పట్టు. ఏమిటండి? బొట్టు. అబ్బా తప్పండి. నాకు ఒప్పే. ఆహా, ఎంత అందంగా ఉన్నావో తెలుసా? అప్పుడే పెనం మించి తీసిన మసాలా దోశలా ఉన్నావు. అర్థం ఉంటే చూపించేవాడిని. నా హృదయం వేద్దాం అనుకో, కావాలంటే చూసుకో బుచ్చమ్మా. ఏమిటండి ఇది?